హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. చాలా బావుంటుంది. ఈ వ్లాగ్‌లో నేను డీమార్ట్‌కి వెళ్ళాను. ఇంకా ఒక రెసిపీ కూడా షేర్ చేశాను. ఎలా డీమార్ట్ షాపింగ్ చేశామో అవంతా కూడా చూడండి. ఇంకా ఈ డే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే మార్నింగే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. ఇంకా మ్యాంగో సీజన్ అవన్నీ కూడా వచ్చాయి కదా! ఫుల్ అయితే ఎంజాయ్ చేశామనమాట. తీ బుక్కు So better mango. సూపర్ మ్యాంగో. Energy mango. మేము మ్యాంగోస్ తింటా ఉంటే బయట ఏదో సౌండ్ వస్తుందని వచ్చి చూసామన్నమాట. మా పక్క గల్లీలోనే పెళ్ళి ఉందంట అమ్మాయిది. ఇంకా ఇక్కడ చీరలు పరిచి బోనాలు అది తీస్తున్నారనమాట. మా ఇంటి పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఈ గల్లీలో. చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్. ఇక్కడికి బోనాలు తీసుకొని తీస్తా ఉంటారనమాట. పెళ్ళిళ్ళు ఇలాంటివి అయినప్పుడు చాలా బాగుంటాయి. చాలా డేస్ తర్వాత నేను పెళ్లి ఇలా బోనాలు చూడటం అనమాట. చాలా బాగుంది. తెలంగాణలో ఇదొక స్పెషల్ ఉంటుంది. చీరలు వేయడం అన్నమాట. బోనాలు తీసుకెళ్ళటం. ఆనియన్స్ అయితే అలా కాల్చుకొని పెట్టుకున్నాడనమాట అన్న. పులుసు అనమాట ఇది. దాంట్లోకి ఇలా ఫస్ట్ పోపు వేస్తున్నాడు. ఆయిల్ కొంచెం లైట్‌గా వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేస్తున్నాడు. ఇంకా గరం మసాలా కూడా వేస్తామన్నా. అదే పోపులో స్మెల్ రాదు. పోపులు వేస్తే స్మెల్ రాదు. అందులో పులుసు దాంట్లో వేస్తే వాసన. రెండు స్పూన్లు కొంచెం మసాలా ఇంకా సాల్ట్. చూసుకొని వేసేది. నాకెందుకు ఇస్తున్నావు పెట్టుకో. జీలకర్ర పొడి, మెంతుల పొడి, ధనియాల పొడి, ఉల్లిగడ్డ ఫ్రై చేసి ఉల్లిగడ్డ కాల్చింది మొత్తం మొత్తం మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం బాయిల్ కావాలి. కొంచెం బాయిల్ ఇట్లా పొంగుతుండే పొంగు వచ్చిన తర్వాత పేస్ట్ మొత్తం చికెన్ అయినాక ఫిష్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి ఫిష్ మసాలా వేసిందంట అన్న. అట్లా ఇప్పుడు మిస్ అయ్యింది.
కలపకూడదు ఇక. దీంతోనే హ్యాండిల్స్తోనే హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేసినాను అనమాట. ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఆకలేస్తుంది తినాలన్నమాట. ఇంకా ఇక్కడ పక్కన పులుసు అయితే అవుతుంది. అది ఇంకా కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్లో ఇంకా స్టవ్ అయితే ఆపేసిస్తాము. ఇంకా చూడండి ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది. పులుసు కూడా చాలా బాగుంది టేస్టీగా మా అన్నయ్య చేసిన స్టైల్లో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చింది కదా, అలా ఆయిల్ వస్తే మంచిగా ఉంటుంది అనమాట పులుసు. ఇంకా ఇక్కడైతే ఇంకా లంచ్ చేసేస్తున్నాము. ఇక్కడ మా వంశీకి చేతుకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాతకి ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. ఓన్లీ నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే వెళ్ళాము. మాకైతే డిమార్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి పిల్లల కోసము అనేసి వెళ్ళామన్నమాట. జస్ట్ అలా చూద్దామని, ఏదైనా నచ్చితే తీసుకోవాలి అనేసి. ఇంకా కొన్ని కతార్కి కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ దొరకనివి అక్కడ దొరుకుతాయి కదా కొన్ని మౌల్డ్స్ అట్లాంటివి. ఇంకా సరే అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళేసరికి చూడండి రష్ అయితే బాగానే ఉంది ఆ రోజు. ఇంకా ఎంట్రన్స్ ఇక్కడ డిమార్ట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట లోపలికి. ఇక్కడ బ్యాగ్కి లాకింగ్ అది వేస్తారు కదా, ఇంకా లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది డిమార్ట్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఎలా ఉంటుంది అనేది. ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి బిస్కెట్స్ కొంచెం అవి తీసుకోవాలనేసి ఆగామన్నమాట. ఏం తీసుకోవాలని ఇంకా చూస్తూ ఉంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంటుంది. ఇంకా కొన్ని వాళ్ళు చెప్పారనమాట పిల్లలు ఈ కేక్ అవి తీసుకురా అని. ఇంకా సరే అనేసి అవన్నీ తీసుకున్నాను అనమాట ఇప్పటికి తినడానికి. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము. ఏమైనా కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చాయా అని చూస్తూ ఉన్నామన్నమాట. మేము వెళ్ళి మళ్ళీ 1 ఇయర్ అయింది కదా, ఇంకా అంత కొంచెం కొత్తగానే అనిపించింది. కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయేమో అని అనిపించింది. ఇంకా కర్టన్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట డిమార్ట్లో. ఇంకా పైకైతే వెళ్ళాము. పైకి వెళ్ళి అక్కడ ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఇవన్నీ చూసానన్నమాట. ఇక్కడెక్కడ నాకు అంతగా దొరకలేదు. ఇంకా సరే అనేసి ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను ఐస్ క్రీమ్ మౌల్డ్స్. ఇక్కడ బాటిల్స్ అవి చూస్తున్నాం అనమాట. కొంచెం స్టాండర్డ్గా బాగుంటాయి కదా డీమార్ట్లో. మాకైతే నచ్చుతాయి డీమార్ట్లో బాటిల్స్ అవి అయితే. కూతురు కోసం బ్యాగ్ తీసుకుంటున్నా డాడీ. ఒకటేమో 549, ఒకటేమో 649. కానీ వాళ్ళ డాడీకి ఇది క్వాలిటీ బాగా నచ్చిందని తీసుకుంటుండే, అదేమో క్వాలిటీ నచ్చలేదని తీసుకుంటలేదు. కానీ వాళ్ళ మమ్మీకి ఏమో ఇదే నచ్చింది. ఏమైనా తీసుకుంటున్నావా లేదా? ఇంకా చూస్తున్నావా? ఇంకా ఎంతసేపు చూస్తావు బావా? నా చేతిలో పోతున్నాయి. ఏం చేసుకుంటావు బావా? అన్నీ మస్తు బ్యాగులు ఉన్నాయి నా దగ్గర. చాలా కలెక్షన్ వచ్చింది బ్యాగ్లో. అది అందులో ఏముందని కనిపించదు. మంచిది తీసుకో. ఇంకా పెద్ద బ్యాగ్ తీసుకో. బర్డ్స్ లివ్స్ వచ్చినాయి. ఇగో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది అనిపిస్తుంది చూడు, ట్రాన్స్పరెంట్ ఉంది. సరా తీసుకోకటి. ఇది గట్టిగా బాగుంది. నేను ఇంతకు ముందు తెచ్చింది అది ఇంత గట్టిగా లేదు. ఆడ కతార్లో తీసుకుని ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఆటో బుక్ చేసేసుకొని ఇంకెళ్ళిపో. డిమార్ట్ షాపింగ్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి మాకు 8 అలా అయింది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేసి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చెప్పండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.